కొంతమంది జీవితాలు కాలంతో ముగుస్తాయి, మరికొంతమంది జీవితాలు కాలాన్ని దాటి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షిత్తజంపై చెరగని ముద్ర వేసిన మహోన్నత శిఖరం, విలువల రాజకీయాలకు అసలు సిసలైన వారసుడు శ్రీ జిఎస్ రావు గారు ఇక లేరు అనే వార్త తెలుగు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళినా ఆయన ప్రస్థానం కాలగర్భంలో కలిసిపోని ఒక సజీవ సాక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక శకం ముగిసింది. విలువల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన దీశాలి కాపునాడు ఉద్యమానికి ఒక రూపశిల్పి శ్రీ గెడ్డం సూర్యచంద్రరావు అలియాస్ జిఎస్ రావు గారికి కన్నీటి వీడ్కోలు. ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో శ్రీ గెడ్డం సీతన్న బుల్లమ్మ దంపతుల సుపుత్రుడిగా జన్మించిన జిఎస్ రావు తండ్రి నుంచి సేవాభావాన్ని పుణికిపుచ్చుకున్నారు. కాకినాడ పిఆర్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం ఉన్నత చదువుల కోసం ఆగ్రా వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించిన ప్రజాసేవ వైపే ఆయన అడుగులు వేయించింది. ఎన్నో పరిశ్రమలను స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించిన విజయవంతమైన వ్యాపారవేత్తగా ఒకవైపు, సమాజంలో అణగారిన వర్గాల గొంతుకగా మరొక వైపు ఆయన సాగించిన ప్రస్థానం అనన్య సామాన్యం. 1982లో సామాజిక చైతన్యం కోసం ఆయన వేసిన బీజమే తర్వాతి కాలంలో కాపునాడు మహావృక్షంగా మారింది. వంగవీటి మోహనరంగ లాంటి నాయకులతో కలిసి సామాజిక విప్లవానికి ఊపిరిలందించిన జననేత ఆయన. రాజకీయాలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించిన ధీరుడు జిఎస్ రావు 1999లో రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ప్రత్యర్థి పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని కొవ్వూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ జెండాను ఎగరవేసిన ఏకైక సింహం ఆయన. ఆ విజయం ఆయనపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి నిదర్శనం. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా వైఎస్ఆర్ పాదయాత్రను విజయవంతం చేయడంలో ఆయన పోషించిన పాత్ర కాంగ్రెస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఆ తదనంతరం వైఎస్ఆర్ ఆశయ సాధనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు. జిఎస్ రావు కేవలం ఒక గొప్ప నాయకుడు మాత్రమే కాదు, ఆదర్శవంతమైన కుటుంబ పెద్ద. తన 2 కుమారులు కుమార్తెను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఆదర్శ తండ్రి. పెద్ద కుమారుడు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రజాసేవకుడిగా, చిన్న కుమారుడు సీతారాం వందలాది మందికి ఉపాధి కల్పించే ఐటీ అధినేతగా, కుమార్తె పద్మ వైద్యురాలుగా సమాజానికి అందించిన ధన్యజీవి. తన సొంత భూమిని పాఠశాల నిర్మాణానికి ఇచ్చిన విద్యాదాతగా, కొవ్వూరులో కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించి సమాజ రక్షకుడిగా నిలిచిన ఉదారవాది. ఓ చిన్న గ్రామంలో మొదలైన ఆయన ప్రయాణం రాష్ట్ర రాజకీయాలలో మేరు పర్వతంగా ముగిసింది. పదవులు ఆయనకు అలంకరణ మాత్రమే, ప్రజల సేవే ఆయన ఊపిరి. నాయకత్వానికి నిలువెత్తు రూపం, సామాజిక చైతన్య ప్రదాత జిఎస్ రావు పవిత్ర ఆత్మకు అశ్రునయనాలతో నివాళులర్పిస్తోంది తెలుగు సమాజం. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన స్ఫూర్తి మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.
जोहार जीएसआर, जोहार जीएसआर, जोहार जोहार जीएसआर, जोहार जीएसआर। प्लीज जोहार जीएसआर, जोहार जीएसआर। మన రాజకీయ जोहार जीएसआर, जोहार जीएसआर। ड्राइवर जोहार जीएसआर, जोहार जीएसआर, जोहार जीएसआर, जोहार जीएसआर, जोहार जीएसआर, जोहार जीएसआर, जोहार जीएसआर। రెడ్డి రాలని మీరంతా ఆగలి సార్ కొంచెం సార్ మేడం మీరు అది వెనక ఉన్నట్లు దయచేసి ఆనందం వాళ్ళ వెనకాల కుర్రోళ్ళందరినీ ఖాళీ చేయండి, వాళ్ళందరినీ అలా ఖాళీ చేయండి.
అసలు ఆన్ చేసుకో. టిఎస్ రావు గారు లేననే వార్త నిజంగా చాలా చాలా బాధాకరము. శ్రీనివాస్ నాయుడు గారు మాజీ శాసనసభ్యులు ఒక కన్న తండ్రిని ఏ రకంగా చూసుకోవాలనే దానికి ఒక ఆదర్శం. సుమారుగా 3 సంవత్సరాల పాటు ఐసీయూలో ఉంటూ టిఎస్ రావు గారు మృత్యుతో పోరాటం చేశారు. మరి వారు చేసిన సేవలు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి కొవ్వూరు నియోజకవర్గము, నిడదవోలు నియోజకవర్గంలో ఆయన విశేష సేవలు అందించడం కూడా జరిగింది. వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దిగ్గజం అని అంటే కంటే అజాత శత్రువు. రాజకీయాలంటే ప్రజల శ్రేయస్సుని కాంక్షించేవి, ప్రజల కోసమే పనిచేసేవి అనేటువంటి ఒక నినాదాన్ని ఈరోజు అలవర్చుకోవాల్సినటువంటి తరుణంలో మన మధ్య నుంచి వెళ్ళిపోయినటువంటి టిఎస్ రావు గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ఆ ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ, టిఎస్ రావు గారు లేనటువంటి లోటు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి గమనించింది. వారు నిర్ణయాలు కానీ, వారి యొక్క ఆశయాలు కానీ ముందు తరాలు కొనసాగించడానికి రాజకీయాల్లో హుందాతనంతో పాటుగా ప్రజలను ప్రేమించే తత్వం, దానితో పాటుగా ప్రజలకు సహాయం చేయడమే రాజకీయాలకు లక్ష్యమైనటువంటి రీతిలో వారి ప్రయాణం సాగింది. వారి వాళ్ళ మన మధ్యలో లేకపోయినా వారి ఆశయాలు మాత్రం మన మధ్యలో ఉన్నాయి. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబ సభ్యునికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. అక్కడ బట్టరు నేను వచ్చేస్తాను అన్న. ప్రతాపన్న టిఎస్ రావు గారి మరణం ఈ ప్రాంతానికి తీరం లోటు. ఆయన
చికిత్స పొందుతున్నారు, తిరిగి సాధారణమైనటువంటి ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశించిన సమయంలో ఈ మరణం సంభవించడం అనేది అందరికీ కూడా దిగ్భ్రాంతికరం. నేను గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగేది. అప్పట్లో వారితో కలిసి ప్రయాణం చేయడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతపు వ్యక్తిగా అహరహం కృషి చేసినటువంటి వ్యక్తి రావు గారు. కొన్ని రికార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. 1999 అనుకుంటాను అప్పుడు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకైక శాసనసభ్యుడిగా ఆయన విజయం సాధించడం జరిగింది. అటువంటి రావు గారి మధ్య కొంచెం అనారోగ్యం పాలయ్యాలనుకున్న మాట ఉన్నాం. తిరిగి మామూలు ఆరోగ్యంతో వస్తారని ఆశించిన సమయంలో ఇలా జరగడం అనేది బాధాకరం. ఏదైనప్పటికీ రాజకీయాల్లో ఉన్నత విలువలను పాటించడానికి ఆయన చేసేటువంటి కృషి అందరికీ ఆదర్శప్రాయం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ వారికి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు. మన ప్రాంతంలో పెద్దలు మనందరికీ సుపరిచితులు అయినటువంటి మరి జిఎస్ రావు గారు ఈ రోజున ఆయన జీవితాన్ని విడిచి పరలోకానికి వెళ్ళటం మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. వారు మన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఒక 5 సంవత్సరాల పాటు మనందరికీ సేవలు అందించడం, అదే కాకుండా ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పిసిసి అధ్యక్షులుగా కూడా కొంతకాలం సేవలు అందించడం, ఆయన నిరంతరం ప్రజాసేవలో ఆయన జీవితాన్ని గడపడం, ఇవన్నీ చూస్తే మరి ఆయన ఇక ముందు లేరు అనేటటువంటి మాట భవిష్యత్తులో ఎంతో కొంత లోటుని రాజకీయాల్లో కొంత లోటుని చూపిస్తుందని చెప్పి నేను భావిస్తూ మరి పెద్దలు జిఎస్ రావు గారు వారి కుటుంబం కూడా సుమారుగా 2.5-3 సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం పట్ల ఎంతో బాధ్యత వహించి మరి ఆయనకి సుదీర్ఘకాలంగా ఆసుపత్రిలోనే ఉంచి ఏమైనా ఆయన మళ్ళీ ప్రజా జీవితంలో తీసుకురావాలి, అందరికీ కూడా మరి ఇది చేయాలి అనేటటువంటి ఉద్దేశం మీద వారు కూడా చాలా ఇది చేసి తండ్రి పట్ల శ్రీనివాస్ నాయుడు గారు కానీ ఇంకోవారు కానీ వారు కూడా సుదీర్ఘకాలం పోరాటం చేశారు. అయినా కూడా భగవంతుని యొక్క దీని ముందు మన శక్తి తక్కువే. ఈ రోజున ఆయన పరమపదించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి శ్రీనివాస్ నాయుడు గారు వారి కుటుంబానికి ఈ లోటు చాలా తీర్చలేనిది. అంతేకాదు భవిష్యత్తులో ఆ కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని శక్తిని కూడా భగవంతుడు వారు కల్పించాలని, అలాగే జిఎస్ రావు గారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. వారి స్వగ్రామైనటువంటి పెద్దవరం గ్రామానికి అభిమానులు కార్యకర్తలు నాయకులు Bye.